కొడుకుని తీసుకురావడం, కూతుర్ని తీసుకురావడం. అందుకే 2009లో టికెట్ ఇస్తానప్పుడు కొడుక్కి ఎందుకు ఇస్తారు టికెట్ అని అడిగినాం మనం. ఎందుకంటే మనం కుటుంబ పాలనకు వ్యతిరేకం కదా! కుటుంబ పాలన అంటే ఏంటి? రాజరిక పరిపాలనే కదా! ఆ రాజరిక పరిపాలనకు మేము వ్యతిరేకం ఇవాళ. కాబట్టి ఆ గడీల పరిపాలనకు మేము వ్యతిరేకం. కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన సామాజిక, ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి. విప్లవ ఉద్యమాలు వచ్చినాయి. ఎందుకొచ్చినాయి? నియంతృత్వ పరిపాలనకు, దొరల గడీల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినాయి. మారుతున్న క్రమంలో అంతరించిపోయినాయి. అనేక సామాజిక, ఆర్థిక కోణాల్లో పరిశీలించినట్టయితే ఆ మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఆ ఉద్యమాలు అడించిపోయినాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే తెలంగాణ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో సమానంగా రాలే ఎక్కడ. కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే వచ్చింది. ఒక ఉప్పెనలో వచ్చింది. అది జడ్పీటీసీ ఎలక్షన్ తీసుకోండి, మీరు ఏ ఎలక్షన్లో కానీ మనం గెలిచినాం. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం, పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎక్కడ గెలిచినాం మనం? నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతంలో గెలిచినాం ఎక్కువ. ఆదిలాబాద్లో కొంతమేర అక్కడక్కడ. వేరే ప్రాంతాల్లో మనకు లేదు. దక్షిణ తెలంగాణ జీరో. రంగారెడ్డి, మెదకులో 2, 3. ఎందుకంటే ఆయన ఉన్నది ఒకటి ఇక్కడ. అదే రంగారెడ్డి కానివ్వండి, అదే మాదిరిగా మహబూబ్నగర్ కానివ్వండి, నల్లగొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్లో కొంత పార్టు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనం జీరోగా ఉన్నాం.